పోట్లదుర్తిలో జరుగుతున్న దేవాలయం వ్యవహారం కాస్త గ్రామంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకునే స్థాయికి చేరింది. ఇరు వర్గాల వారు కూటమిలో భాగస్వామ్యులు కావడం ఒక విశేషమైతే ఈ వ్యవహారంలో వైకాపా మౌనంగా ఉండటం మరొక విశేషం. పోట్లదుర్తి గ్రామంలో సురేష్ నాయుడును నమ్ముకున్న వారు ఎవరూ బాగుపడిన చరిత్ర లేదంటున్నారు ఆ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈరోజు పోట్లదుర్తి గ్రామంలో గత 3 రోజుల కిందట పెద్దమ్మ గుడి విషయమై జరిగినటువంటి వివాదంలో సురేష్ నాయుడు వర్గీయులు తన అనుచరులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తన కళ్ళల్లో ఆనందం చూడడానికి మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినారనేది మాకు బాగా అర్థమైన విషయం. ఏ విధంగా అంటే నల్లబోతుల నాగరాజు గారు మాట్లాడుతూ 3 రోజులు డ్రామా అని మాట్లాడుతున్నారు. అయ్యా, ఇది 3 రోజుల డ్రామా కాదయ్యా, 3 సంవత్సరాల డ్రామా. ఇది 3 సంవత్సరాల క్రితము పార్కు, జిమ్ము, కాంపౌండ్ వాల్ కట్టాలని సురేష్ నాయుడు నీ దగ్గర ఉన్నటువంటి పక్కన ఇప్పుడు గోవింద్ మాట్లాడారు కదా, ఆ గోవింద్ వచ్చి చెప్పడము, తర్వాత మా వాళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళడము, వేరే ప్లేస్లో కట్టుకోండి, మీకు సొంత ప్లేస్లు ఏమైనా ఉంటే వాటిలో కట్టుకోండి, ఇది గుడి స్థలం ఇక్కడ కట్టద్దంటే ఇదే సురేష్ నాయుడు గారు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత 2024 ఎలక్షన్లు అయిపోయినాయి, కూటమి ప్రభుత్వం వచ్చింది. 6 నెలల క్రితము మరోసారి ఆయన రావడం జరిగింది. ప్రత్యక్షంగా మేమందరం కలిసి అక్కడికి వెళ్ళి దాదాపు 50 నుంచి 70 మంది ఆ రోజు చేరుకొని దాన్ని ఆపేయడము, తర్వాత హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొని రావడము, మాకు ఈ ఎకరంలో అయితే వద్దు, దయచేసి 3.9కి సర్వే చేపించి మీరు వేయండి అని చెప్పాము. అలా కాకపోతే కనీసం ఉన్న స్థలంలోనైనా ఇప్పటి వరకు ఏదైతే స్థలం మిగిలి ఉందో ఆ స్థలం చుట్టూ అయినా కాంపౌండ్ కడితే గుడి మధ్యలో ఉంటుంది, నీ చేతికి బీగాలు అందవు. ఎందుకంటే గుడి చుట్టూ కాంపౌండ్ ఉన్నప్పుడు గేట్లు ఎప్పటికీ ఓపెన్లో ఉంటాయి, దాని వలన నీ చేతుల్లోకి పోయేదానికి అవకాశం లేదు ఆ స్థలము. ఇప్పుడు ఏదైతే నువ్వు 1 ఎకరం కట్టాలనుకుంటున్నావో దాంట్లోకి వెళితే నువ్వు గేటుకు బీగం వేసుకుంటావనే ఒక భయం మాకుంది. దానికోసమై మేము పూర్తి స్థాయిలో అడ్డుకోవడం జరిగింది. ఈ నాగరాజు గారు మాట్లాడుతూ ఫ్యాషన్ అంటున్నారు. అయ్యా నాగరాజు గారు, సురేష్ నాయుడు అభివృద్ధి చేసే వ్యక్తి, మంచి వ్యక్తి, అన్నీ నువ్వు మాట్లాడావు కదా. ఈరోజు నేను నీకు ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నా. 2009-14 మధ్యలో మీ చిన్నాన్న నల్లబోతుల సుబ్బరాయుడు, మనమందరం పల్ల సుబ్బరాయుడు అని పిలుచుకుంటాం, వాళ్ళ ఇంటిని బీగం వేసినాడయ్యా మీ సురేష్ నాయుడు. బీగం వేసినాడు మీ ఇంటికి ఆడవాళ్ళను బయటికి పంపించి. ఎక్కడికి వెళ్తారయ్యా ఆడవాళ్ళను బీగం వేసి బయటికి పంపిస్తే? ఆ రోజు తెలీదా సురేష్ నాయుడు అభివృద్ధి చేసే వ్యక్తి అని? మరి ఆ రోజు సురేష్ నాయుడు నువ్వు ఏకీభవించినావా? ఆ రోజు ఎందుకు విభేదించినావు? ఈ రోజు ఎందుకు ఏకీభవిస్తున్నావు? ఈ రోజు నీ రాజకీయ స్వార్థం కోసము నువ్వు ఏకీభవిస్తున్నావు తప్ప నువ్వు వేరే విషయానికి నువ్వు ఏకీభవించలేదనేది నీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మేము మెప్పు పొందడం కోసమో, మేము ఎమ్మెల్యేల మాకు ఏ మెప్పు అవసరం లేదయ్యా. 12 సంవత్సరాలు నీ సురేష్ నాయుడు దగ్గర నేనున్నా, మేమేం సురేష్ నాయుడు కాడ మెప్పేం పొందలేదే. రాజకీయ నాయకుడు మంచి చేశాడని ఉన్నాము, అతనికి మంచి చేసే అలవాటు లేదు, ఆలోచన లేదని మనం తెలుసుకున్నాము. వయసు పెరిగే కొద్దీ ఆలోచనలు పెరుగుతాయి, మనిషి విధి విధానాలు తెలుస్తాయి, అతని బుద్ధి బయటపడింది. ఇతను ఎంతసేపు ఉన్నా ముందర ఒక మాట, వీపు వెనక్కి తిరుగుతానే సొక్కా వేసుకొని వచ్చి చూసే రకం ఈ సురేష్ నాయుడు. మీకు అది ఎవరికి తెలియని విషయము. మా వాళ్ళందరికీ చాలా మందికి తెలుసు, నాతో చాలా మంది పెద్దవాళ్ళు చెప్పారు. తర్వాత నువ్వు మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం నుంచి ఆ భూమిలో మేము ఇల్లులు కట్టుకున్నాము అని మీరు మాట్లాడుతున్నారు. ఎస్, మీరు ఇల్లులు కట్టుకున్నారు, వాస్తవమే. మీకు ఇబ్బంది కలగకూడదు, దీనికి కూడా మేము ఒప్పుకుంటున్నాం, అంగీకరిస్తాం కూడా. ఏది, మీరు గవర్నమెంట్ వాళ్ళతో సంప్రదించి వాళ్లకు ఏదన్నా గుడికి సంబంధించి ఏదన్నా మేము పలానా సెంటుకి ఇంత పోతాంది కదా, మాకు రిజిస్టర్ చేపిస్తారు, మేము ఇంత కట్టుకుంటామని మీరు వాళ్ళతో మాట్లాడుకొని చేసుకోండి. రేపు నేను కట్టుకునేప్పుడు వచ్చినప్పుడు కూడా నేను ఇల్లు పడగొట్టుకోను. ఏదన్నా అవకాశం ఉందేమో, పాసిబుల్ ఉందేమో కోర్టు ద్వారా మేము ఆశ్రయించుకొని మేము ఇన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాము, మేము దీనికి పరిష్కారకంగా మాకు ఏదన్నా మీరు దారి చూపేనని మీరు కోర్టును ఆశ్రయించండి. మేము వద్దంటున్నాము మిమ్మల్ని ఈ రోజు ఇల్లు పడగొట్టి స్థలం ఇమ్మని చెప్పలే కదా.
మేము ఏ విధంగా అయితే గోడ కట్టొద్దని మేము కోర్టుకు వెళ్ళామో మీరు కూడా అదే విధంగా కోర్టుకెళ్ళి ఎస్ మేము కట్టుకున్నాం సార్, మాకు తెలుసో తెలియకో అప్పుడు పూర్వకాలంలో చదువుకోక చేసుకున్నామని చెప్పి మాట్లాడుకొని ఏదైనా పరిష్కారం తెచ్చుకొని చేసుకోవాలి తప్ప మీరు ఈ విధంగా మేము ఇల్లు కట్టుకున్నాము ఉన్నదాంతో సురేష్ నాయుడు కడుతున్నాడంటే అది మాకు సంబంధం లేని విషయం. మేము 3.9 గురించి మాత్రం మాట్లాడుతున్నాం. తర్వాత ఎకరంలో కడతా అంటే మేము వద్దని చెప్తున్నాం. ఉన్న స్థలంలో అయినా కట్టడానికి ఆయన సిద్ధమా? కాదు. తర్వాత మీ పెద్ద మనిషి మీ నాయకుడికి నువ్వు మధ్యవర్తిత్వం చేయగలిగే శక్తి నీకుందా? నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు కదా, నువ్వు మధ్యవర్తిత్వం చేసే శక్తి నీకుందా? పోనీ అతనికి మధ్యవర్తిత్వం చేసే శక్తి ఎవరికుందో నా దగ్గర నాకు చెప్పమనండి. మేమందరం వెళ్ళి మేము ఎవరెవరమైతే దాన్ని విభేదించి అడ్డుకుంటున్నామో వాళ్ళందరం వెళ్ళి మాట్లాడతాం. ఆయన పరిస్థితి ఏంది, ఆయన ఆలోచన ఏంది, ఆయన విధి విధానాలు ఏందని. అయ్యా ఆయన అభివృద్ధి విషయం మీరు అభివృద్ధి చేస్తున్నాడు సురేష్ నాయుడు అని మాట్లాడితే మేము అభివృద్ధి చేస్తున్నాడు. తన ఆలోచనలు తన ఆశయాలు ఒకటే. తను సంపాదించుకునే దానికి తను ఒక కాంట్రాక్టరు. తన అభివృద్ధి అంటే వర్క్ తెచ్చుకుంటే 10 రూపాయలు డబ్బు మిగులుతానే తన ఆలోచన కాబట్టి అభివృద్ధి చేస్తున్నాడు. అభివృద్ధి అంటాడు, డబ్బు తీసుకుంటాడు. ఊరికి చేయడం తన జేబీలో నుంచి ఏదన్నా పెట్టి సొంతంగా నేను ఈ ₹1,00,00,000 నా సొంత డబ్బును నేను పలానోళ్ళకి ఇచ్చినా, నేను పలాంది చేసినా పోట్ల దుర్తిలో పలాంది అని చెప్పమనండి. అప్పుడు మనం ఒప్పుకుంటాం అభివృద్ధి చేసినాడని. అభివృద్ధి సర్పంచ్ నేను పుట్టినప్పటి నుంచి కూడా సర్పంచ్ మీ వాళ్ళ ఆధీనంలో మీ ఆధీనంలోనే ఉంది. ఎంపీటీసీలు మీ ఆధీనంలోనే ఉన్నారు. ఇంకా అభివృద్ధి నువ్వు చేయక నేను చేస్తానా? చెప్పండి నారాజు గారు, మీరు అభివృద్ధి సురేష్ నాయుడు చేయక నేను చేస్తానా? మాకిమ్మనండి పవరు, సర్పంచ్ మాకిమ్మనండి. ఇస్తే తెలుసాది అభివృద్ధి చేస్తామా అభివృద్ధి చేయలేదని. పవర్ ఆఫ్ పడ్డ మీ దగ్గర పెట్టుకొని అన్ని మీ దగ్గర పెట్టుకొని చెక్ బుక్ల మీద సంతకాలు మీ సర్పంచ్ పెట్టుకుంటాడు. ఇష్టం వచ్చినట్టు సంతకాలు మీ సర్పంచ్ పెట్టేటప్పుడు అభివృద్ధి మమ్మల్ని చేయమని మళ్ళీ సిగ్గులేక మీరేట అడుగుతారు అభివృద్ధి మమ్మల్ని చేయమని. మీరు ఒకసారి ఇచ్చి చూడండి. కోగటం రూట్లో 32 ఎకరాల భూమి 18 ఎకరాల ఆన్లైన్లో ఉండి ఇదే గోవిందు విను, ఇదే గోవిందు భూమి సురేష్ నాయుడు ఆన్లైన్ కాకుండా చేస్తే జన్మభూమి కార్యక్రమంలో జనవరిలో నేను ఎంఆర్ఓ గారిని మాట్లాడడం జరిగింది. ఏం సార్ వీళ్ళ భూములు ఆన్లైన్లో లేవు, రోజు ఇదే పరిస్థితి నా పోట్లదుర్తిలో, ఎన్ని జన్మభూమి కార్యక్రమాలు పోవాలి సార్, ఏ గవర్నమెంట్ వచ్చినా వీళ్ళకి న్యాయం జరగడం లేని నేను ప్రశ్నించిన. ఇప్పుడు ఒక కొలికి వచ్చింది, ఆ భూమి అంతా ఉంది. 32 ఎకరాల భూమి ఏదైతే ప్రజలు నష్టపోయినారో కాలువకుపోయిన భూమి తప్ప మిగిలిన భూమి అంతా ఉంది. దాన్ని అడ్డుకట్టేసింది ఎవరు? నాగరాజు గారు, మీ సురేష్ నాయుడే, మీ పెద్ద మనిషే, ఈ అభివృద్ధి చేసే పెద్ద మనిషే. ఒకసారి ఆలోచించుకో, కనుక్కో పోట్లదుర్తిలో ఏం జరుగుతుందని. నువ్వు పొద్దుటూరులో ఉండి ఈ బుద్ధు సురేష్ నాయుడు కళ్ళలో నువ్వేదో ఆనందం చూడాలి, నువ్వేదో మాట్లాడాలి, నేను మాట్లాడితే నాకు పైన ఇంకొక మినిస్టర్తో మాట్లాడి పదవులు ఇప్పిస్తాడు అని చెప్పి నువ్వు వచ్చినావని నాకు తెలుసు. నాకు తెలుసని నీకు కూడా తెలుసు. కానీ ఆయన కళ్ళల్లో ఏదో కొంచెం ఉన్న ఆనందం చూద్దాం మా సురేష్ నాయుడు కోసం నేను మాట్లాడినా అని ఆయన చెప్పుకుంటాడు. సరే 2009-14 మధ్యలో మీ చిన్నాయనలు బీగం వేసినారు, బాగుంది. ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పుడు? 2019-24 మధ్యలో. ఏంది ఆ ఇన్సిడెంట్? మీ తమ్ముళ్ళు ఫ్యాక్షన్ అని ఇప్పుడు నువ్వు ఎత్తినావు కదా పదం, దానికి సంబంధించి మాట్లాడుతున్నా. వేట కొడవలతో ఇదే సురేష్ నాయుడు వాళ్ళ ఇంటి వెనకాల ఉంటాడు వెంకట్రావు అని, అతన్ని నరికినారయ్యా రోడ్డు మీద. 4 రోడ్ల సెంటర్లో సీఎం రమేష్ నాయుడు గారి ఇంటి దగ్గర నుంచి పోతున్నారు ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ పోనీకి. కావాలంటే మీరు ఆ డేట్ చూసుకోండి, స్టేషన్కి పోయి డేట్ తీసుకొని రండి, ఎయిర్పోర్ట్ పోయి డేట్ చూసుకోండి, నేను చెప్తా. బయటికి రోడ్డు మీద నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పోతా అంటే ఎర్రగుంట్ల రూట్లో నరికితే కనీసం రమేష్ నాయుడు కారు దిగి కూడా చూడలేయా. తన సొంత కులస్తులు, అందులో ఒక రాజ్యసభ సభ్యుడయ్యింది కూడా, ఒక ప్రజాప్రతినిధి. నువ్వు కనీసం మానవత్వము ధర్మము నీకుందా? నీకు లేదు. ఎందుకంటే ఎవడు తెస్తే నాకెందుకనే భ్రమలో మీరు ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని అభివృద్ధి అభివృద్ధి అని మాట్లాడుతున్నారు మీరు? ఏం నాగరాజు గారు, మీరు అభివృద్ధికి మేము అడ్డుపడుతున్నామా? మరి మీ చిన్నాన్నను ఆ గొడవ జరిగిన తర్వాత మీ చిన్నాన్నను ఊరిడిపిలేదా? ఇదే సురేష్ నాయుడు మీరు ఊరిడిపిలే మిమ్మల్ని. మీ చిన్నాన్నగారు 2 ఇళ్లను, పల్ల సుబ్బరాయుడు సునీల్ ఇళ్లను, సునీల్ ఇల్లు ఎవరు కొన్నారు? మేమేనా కొనింది? ఎవరు కొన్నారు తెలీదా నీకు? నువ్వు ఈ రోజు వచ్చి ప్రెస్ మీట్ లో ఏదో ప్రగల్భాలు, ఇలా ఫ్యాషన్ మాకు తెలుదా? ఎప్పుడో నేను పుట్టక ముందు మా నాన్న చిన్న కాలంలో ఏదో
అక్కడ వాళ్ళ ఇద్దరిని ఇక్కడ ఇద్దరిని నలగని చంపుకున్నారు. అక్కడ ఇద్దరు ఇక్కడ ఇద్దరు అయిపోయింది. అయిపోయినాక ఇప్పుడు ఏమన్నా ఫ్యాక్షన్లు జరిగినాయా? ఎందుకు జరుగుతాయి ఫ్యాక్షన్ అంటే ఏంది? ఎవరినన్నా అనవసరంగా ఇప్పుడు రాజకీయ ఫ్యాక్షన్, మా ఊర్లో రాజకీయ ఫ్యాక్షన్ లేదు, మేమందరం అన్నదమ్ముల మాదిరే ఉంటాము, ఒక్క నీ వల్ల విభేదాలు రావాల్సిందే తప్ప మాలో మాకు ఏ విభేదాలు లేవు, మేము అరుచుకుంటాము మాట్లాడుకుంటాము. సర్వసాధారణ విషయం పొలం గట్ల కాడ దొరికితే ఫ్యాక్షన్ చేసుకుంటావా? ఎవరి భూములు ఎవరు దెంకునేది లేదు. నువ్వు దెంకోవాల్సిందే. పోట్లోతులుండే భూములైనా పోట్లోతులుండే ఏదైనా సరే నువ్వు దెంకోవాల్సిందే. నాగరాజు మాట్లాడుతున్నాడు, అయ్యా ఆయన ఇంటి ఎదురుగా పద్మశాలి ఇల్లులయ్యా వాళ్ళు. ఎప్పుడు నా చిన్నప్పుడు అక్కడ ఒక స్కూల్ ఉండింది కళ్యాణపురం పక్కన, ఆ ఏరియాలో అంతా మగ్గం నేసేవాళ్ళు. బలవంతంగా తన ఇంటి కోసము ఇల్లులు తీసుకొని పడగొట్టి అడగిల్లులే ఆయన చెప్పిన ఇళ్ళలో పోయి ఉండాలంటాడు, ఆయన చెప్పిందే వేదం అంటాడు. అయ్యా మగ్గం నేర్చుకునేవాడు అపార్ట్మెంట్లో ఉండాలంటే మగ్గం చేసుకోగలిగే శక్తి ఉంటుందా? ఒక్కసారి ఆలోచించు నాగరాజు గారు. మాట్లాడేటప్పుడు అరే ఈరోజు నేను మాట్లాడను పోతున్నా, అసలు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడే హక్కు నాకు ఉందా? నాకెంత అన్యాయం చేశాడు, ముందు నీ కుటుంబానికి ఎంత అన్యాయం చేశాడో తెలుసుకోకుండా నువ్వు మాట్లాడుతున్నావే, కొంచెమన్నా నీకు ఆలోచన ఉందా? తర్వాత అభివృద్ధి విషయమై జగనన్న కాలనీకి సంబంధించి 6 ఎకరాల భూమి ఇచ్చినారన్నావు, మంచి విషయమేది. కానీ దీనికి ఇంకా కొన్ని ఉంటాయి. నువ్వు ఇచ్చినావంటే నువ్వు ఇప్పుడు మనం దేవుని కాడికి పోయి టెంకాయ కొట్టినామంటే ఊరికి టెంకాయ కొట్టి పోయిస్తా స్వామి అనం కదా, ఏదోటి ముక్కొని వస్తాం కదా కోరుకొని. ఆ విధంగా సుధీర్ రెడ్డి గారితో, అవినాష్ రెడ్డి గారితో, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారితో జరిగిన సంభాషణలు చెప్తా చూడు నాగరాజు గారు. మీ అభిమాన నాయకుడు, మీ అభివృద్ధి నాయకుని గురించి నేను సుధీర్ రెడ్డితో, అప్పుడు ఎమ్మెల్యే జమ్మలమడుగు నియోజకవర్గం సుధీర్ రెడ్డి గారితో తన కంకర్ మిషన్ ముద్దునూరు దగ్గర క్లోజ్ చేయించినాడు సుధీర్ రెడ్డి గారు. ఏ విధంగా ఓపెన్ అయింది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 4 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి, 4 కోట్లు అక్షరాల డబ్బులు ఇచ్చి నువ్వు ఆ కంకర్ మిషన్ ఓపెన్ చేయించుకున్నావు. తర్వాత ముద్దునూరు తాడిపత్రి 4 లైన్ టెండర్ మీకు వచ్చింది. దానికి సంబంధించి బిల్లుల కోసము అవినాష్ రెడ్డి గారింటి చుట్టూ నీ కొడుకు, నీ పెద్ద కొడుకు చరణ్ నాయుడు గారిని పంపించలేదా? చెప్పు. ఏ విధంగా నువ్వు 6 ఎకరాల భూమి ఇచ్చినావు, ఎన్ని పనులు చేయించుకున్నావు? దానికి అభివృద్ధి అంటే ఎట్లా? అది కూడా కేవలం నీ స్వార్థం కోసం ఇచ్చిన 6 ఎకరాలే. ఒకవేళ 6 ఎకరాలు కూడా డబ్బు గవర్నమెంట్ చెల్లించుంటుంది. నాకు తెలిసినంతలైతే గవర్నమెంట్ ఏ భూమికి ఎక్కడ తీసుకున్నా కూడా వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తుంది. సో నీకు ఈ డబ్బు వచ్చింది. రెండో విషయం ఏంటంటే నీకు కావాల్సిన పనులన్నీ జరిగినాయి. నువ్వు కేతిరెడ్డి పెద్దారెడ్డిని సుధీర్ రెడ్డి కారులో పోయి కలవడం అబద్ధమా? నారాజు గారు మీ నాయకుడిని పోయి అడిగి రాపోండి, అడిగి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టండి. ఎస్ మా నాయకుడు పోలేదని. పోయినాడు మీ నాయకుడు. తర్వాత పొద్దుటూరు ఎమ్మెల్యే అప్పుడు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు, నువ్వు పొద్దుటూరులో బ్రిడ్జి కడతాన్నావు. దీని విషయం అయ్యి నీ తమ్ముడు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు కశెట్టి స్కూల్లో ఫ్రెండ్స్, ఒకటే సీనియర్ జూనియర్లో క్లాస్మేట్స్ ఫ్రెండ్స్. మీకున్న సత్సంబంధాలతో కిరణ్ కుమార్ రెడ్డి గారిని మీ ఇంటికి పిలిచి భోజనానికి పిలిచలేదా? నువ్వు పోయి వాళ్ళతో పనులు చేయించుకోలేదా? నువ్వు పొద్దుటూరులో అన్నా క్యాంటీన్ పెట్టినప్పటి నుంచి నువ్వు టికెట్ రానంత వరకు కానీ ఒక్కరోజన్నా రాజమౌళి శివప్రసాద్ రెడ్డి నిన్ను విమర్శించినాడా? ఏం నారాజు నీకు తెలీదా? పొద్దుటూరులో నువ్వు ఉక్కు ప్రవీణ్తో అన్నతో తిరుగుతున్నావే, నీకు తెలీదా? పొద్దుటూరులో ఏం జరిగింది, ఎవరెవరికి సంబంధాలు ఉండేది అన్ని నీకు తెలుసు కదా. తెలిసి కూడా నువ్వు ఈరోజు అభివృద్ధి మనిషి, ఆకాంక్షించేవాడు, అన్ని కల్లిబుల్లి మాటలు చెప్పు నీకు వచ్చినావా? ఈరోజు ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా? ఇంకా నీ కుటుంబంలో జరిగిన అన్యాయాన్ని ముందు నువ్వు చూసుకో, దాని తర్వాత ప్రజల కాడికి వస్తాం. నా కుటుంబంలో అయితే నాకు అన్యాయం జరిగింది. ఏంది? నా తోటకు దావ లేకుండా కంచేసుకున్నాడు అన్న మీ అభివృద్ధి అన్న. నేను ఆ రోజు ఫైట్ చేసిన, దానికి మూల్యము ఆ కంచెట్టే ఉంది. నేను కింది నుంచి నీళ్ళు వస్తే నీళ్ళలో పోవాల్సిన పరిస్థితి నాకుంది. తర్వాత మీ అభివృద్ధి అన్న పేద ప్రజలకు మంచి చేస్తాడు, పేద ప్రజలే దైవము. ఏ సహాయమైన హాస్పిటల్కైనా మీ హాస్పిటల్కి చేస్తాను నాయన. నువ్వు ఇప్పుడు కిడ్నీ సమస్య అన్నీ చెప్తా. బాండ్లు అంటే ఏంటంటే వినాలి అందరూ ప్రజలు, దయచేసి వినండి. ఎవరన్నా రాజకీయ నాయకుడి దగ్గరికి
కష్టం వస్తానే ఫస్ట్ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తారు. తొందరగా డాక్టర్కి చెప్తాడనో, తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తాడనో, తొందరగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్తాడనో, తొందరగా ఏదైనా ఎమర్జెన్సీ పని కావాలంటేనో ఇమీడియట్గా ఫస్ట్ ఎంచుకున్న మనం ఆప్షన్ ఏంటంటే ఏదైనా ఉందంటే ఫస్ట్ రాజకీయ నాయకుడు. నీ ఇంటికాడికి బాగలేదని వస్తాడు, నువ్వేం చేస్తావు? 10,000 రూపాయలు డబ్బు ఇచ్చి పంపిస్తావు. వాడు ముందే కష్టాల్లో నీ దగ్గరకు వచ్చింటాడు అయ్యా అని. నువ్వు 1 నెలకో 2 నెలలకో 3 నెలలకో పిలిపించుకొని వాళ్ళకి తెలీదు. ఎస్సీ ఎస్టీ బీసీలు చివరికి ఓసీలది కూడా జరిగింది చెప్తా. ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళు చదువుకోనిండరు, సంతకాలు పెట్టించుకున్నావు. ఇది జరిగింది 99, 2004 మధ్యలో, 2009 మధ్యలో. ఈ మధ్య కాలంలో ఎంతో మంది దగ్గర నువ్వు 2,000కు 3,000కు 5,000కు బాండ్ల మీద సంతకాలు పెట్టించుకొని 2021 సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ నువ్వు ఇంటి దగ్గరికి పిలిపించి నువ్వు 16 సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా 2,000కు 1,00,000 రూపాయలు, 5,000కు 2,00,000 రూపాయలు డబ్బులు కట్టమంటే ఎక్కడి నుంచి కడతారు? సురేష్ నాయుడు గారు చెప్పండి. నాగరాజు గారు మీరు మాట్లాడినారు కదా మీ అభివృద్ధి నాయకుడి గురించి. ఒక బాండు కాలము పరిమితి 3 సంవత్సరాలు కాల వ్యవధిని నీకు తెలుసు, నాకు తెలుసు, చదువుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు, సమాజంలో తిరుగుతున్న ప్రతి మానవుడికి తెలుసు ఈ విషయము. మీకు తెలీదా? మీ అభివృద్ధి నాయకునికి తెలీదా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు దానికి సమాధానం చెప్పమను. నిలువెత్తు సాక్ష్యం నా తండ్రి, నిలువెత్తు సాక్ష్యం నా తండ్రి. 1994, 99, 2004 మధ్య నా తండ్రి, నువ్వు నా తండ్రిని నీ వెనకాల తిప్పుకున్నావు. రాజకీయంగా నాతో ప్రతి చోటికి పిలుచుకొని పోయినావు. అవసరం కోసము చదువుకోలేని నా తండ్రి నీ దగ్గర డబ్బు తీసుకున్నాడు. ఎంత తెలుసా? 20,000 రూపాయలు డబ్బు తీసుకున్నాడు. మరోసారి 20,000 రూపాయలు డబ్బు తీసుకున్నాడు. ఏదైతే నువ్వు 294 ఇల్లు కట్టినావో ఆ ఇళ్లలో మా భూమి 60 సెంట్లు ఉంటే దాంతో వచ్చిన డబ్బును నీ బాకీలోకి 20,000 జమ చేసుకున్నావు. మరో 20,000కు 43,000 వడ్డీ అయిందని చెప్పి 43,000 వడ్డీతో బాండ్ రాపించుకున్నావు. ఆ విషయం నువ్వు నేను నీ దగ్గర 12 సంవత్సరాలున్నా ఏ రోజే గానీ నీ తండ్రి నాకు డబ్బు ఇవ్వాలని నువ్వు నాతో మాట్లాడలా. కానీ 2021 సర్పంచ్ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా ఫోన్ చేసి మీ నాన్న నా దగ్గర డబ్బు తీసుకున్నాడు, 7,91,000 రూపాయలు డబ్బు కట్టమని చెప్పినాను. నేను నీకు కట్టినానా లేదా చెప్పు, నీకు కట్టినానా లేదా చెప్పు సురేష్ నాయుడు గారు. నువ్వు అభివృద్ధి అంటున్నావు. అట్లా నా విధంగా ఊర్లో ఎంతమంది ప్రజలు బాండ్లు నీకు తిరగరాపించిపోయినారు, నువ్వు సంతకాలు పెట్టించుకున్నావో నువ్వు నీ తల్లిదండ్రుల సాక్షిగా, ఆ శివపార్వతుల సాక్షిగా ఇప్పుడు నువ్వు చెప్పు. నువ్వు చెప్పాలి. నువ్వు రేపు ఇదే నాగరాజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టు. ఏన్నా వరప్రసాద్ మాట్లాడింది నిజమా అబద్ధమా, ఊర్లో నువ్వు ఇది చేసినావా లేదా, అతను మాట్లాడుతున్నాడు, మనం సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆంజనేయపురం 2024 కూటమి గవర్నమెంట్ వస్తానే ఆంజనేయపురంలో ఉండే ఒక 10 మందిని పిలిచి వాళ్ళ ట్రాక్టర్లు వాళ్ళ సెల్ ఫోన్లు తీసుకొని నీ యొక్క పెట్రోల్ బంకు డాబా వెనుక పక్కున్న గోడౌన్లో నువ్వు వాళ్ళను బంధించి వాళ్ళతో 5 లక్షల రూపాయలు చెక్కులు బాండ్లు రాపించుకున్నావు. నిష్కారణంగా ఎస్సీల దగ్గర నువ్వు ఏ పాపాన చనిపోతావో కూడా నీకు తెలీదు సురేష్ నాయుడు గారును. వాళ్ళు 500 రూపాయలు కూలికి పోయే జీవితాలు వాళ్ళవి, వాళ్ళ పిల్లోళ్ళేమి, వాళ్ళ పరిస్థితులేమి. అలాంటి వారి దగ్గర నువ్వు 5 లక్షల రూపాయలు బాండ్లు ప్రామిసర్ నోట్లు రాపించుకున్నావే. కొంచెమన్నా నీకు మంచి మానవత్వం ఉందా? నిన్ను మంచి అని ఎవరన్నా అంటారా? నువ్వు మనిషివేనా అని కూడా నేను అడుగుతున్నా. ఏ మనిషి, ఏ రాజకీయ నాయకుడిని నేను ఎక్కడ చూడలే ఇంత క్రూరమైన రాజకీయ నాయకుడిని. అసలు నువ్వు రాజకీయ నాయకునివే కాదు నా దృష్టిలో. నువ్వు రాజకీయ నాయకుడు నువ్వు చెప్పుకుంటున్నావు తప్ప మేమెవరు చెప్పడంలే. నువ్వు ఒక వ్యాపారస్తుని అని కూడా నేను నీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కిడ్నీ సమస్యకు 16 లక్షలు 18 లక్షలు డబ్బు పెట్టినాడు అని నాగరాజు గారు చెప్తున్నారు. అయ్యా వాళ్ళ కులంలో ఆంజనేయ నాయుడు అని 2019-24 మధ్యలో ఆయనకు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ లివర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యే ఖర్చు అతను పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ సోదరుడు రమేష్ నాయుడు గారు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మరి పిఎం గారి దగ్గర నుంచి సహాయ నిధి నుంచి ఒక మంచి ఫైల్ పెట్టేసి తెప్పించవచ్చు కదా. ఎందుకు గాను సుధీర్ రెడ్డి గారికి పంపించి ఎల్ఓసి చెక్కు తెప్పించినారు? స్థానిక ఎమ్మెల్యేనే కదా. మరి ఇంత నికార్ సహాయ నిధి నుంచి ఒక మంచి ఫైల్ పెట్టేసి తెప్పించవచ్చు కదా.
ఎందుకు గాను సుధీర్ రెడ్డి కాడికి పంపించి ఎల్ఓసి చెక్కు తెప్పించినారు? స్థానిక ఎమ్మెల్యేనే కదా. మరి ఇంత నికార్సుగా మాట్లాడుతున్నారా? ఈరోజు కూటమి ప్రభుత్వం అన్నాం మేము మంచి 800 కిలోమీటర్ల పోయి గెలిచినామని. ఆ రోజు మరి ఎందుకు చేయలేకపోయినారు? ఈరోజు 16 లక్షలు చేసినామని ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? కేవలము నీ అవసరం ఉంటే, నీతో అయ్యేట్టుగా ఉంటేనే తప్ప నీ చేతుల్లోంచి నీ జేబుల్లోంచి నిష్కారణంగా నువ్వు 1 రూపాయి కూడా పెట్టవు. నీకు 100 రూపాయలు వస్తుందంటే నువ్వు 10 రూపాయలు ఖర్చు పెడతావు. అది అందరికి తెలిసిన విషయమే. ఎవరికి తెలియదు అనుకోవద్దు. నువ్వు అన్నం పెట్టి ఏం చేసేది మాకు తెలుసు, నువ్వు ఫ్లైట్ ఎక్కించి ఏం చేసేది మాకు తెలుసు. మేము వాటన్నిటి గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఎంతవరకు నువ్వు మాట్లాడావు దానికి మాత్రం ఇప్పుడు సమాధానాలు చెప్తానా నేను. నువ్వు కిడ్నీ సమస్యలు ఆ రోజు నువ్వు అన్నావు ఎవరు ఇంటికాడికి పోయినా హాస్పిటల్కి ఫోన్ చేస్తాడని. ఇదే ఎల్ఓసికి మేము చెప్పుకోలే. ఇప్పుడు నువ్వు అన్నా కాబట్టి చెప్తానా. స్వయంగా నేను సెక్రటేరియట్కి ఫోన్ చేసి 2 రోజుల్లో చెక్ వచ్చిందో లేదో నువ్వు కనుక్కో. అప్పుడు మా వాసన దగ్గర ఉండే పిఏ చంద్రశేఖర్తో నేను మాట్లాడి అన్నా ఇమీడియట్ గా 2 రోజుల్లో ఏటుగా చూడున్నా అని చెప్పి చేపించిన. అతను వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తా అంటే నువ్వు కనుక్కో నాగరాజు, నువ్వు కనుక్కో ఫస్ట్. నాకు అంతుంది ఇంతుందని కాదు. మంచి మనిషికి అవసరమైనప్పుడు మనం చేసేదే రాజకీయం, మంచితత్వం, మానవత్వం. లౌక్యం లేని రాజకీయ నాయకుడు మీ అభివృద్ధి నాయకుడు, మంచితనం లేని రాజకీయ నాయకుడు మీ అభివృద్ధి నాయకుడు, మోసం చేసే రాజకీయ నాయకుడు మీ అభివృద్ధి నాయకుడు. నువ్వు ఏదో అభివృద్ధి అంటావు. నెక్స్ట్ ప్రజెంట్ సర్పంచ్ గారు మాట్లాడుతూ అభివృద్ధి నిరోధకులని అంటున్నాడు. అసాంఘిక కార్యక్రమాలని మాట్లాడినారు మీరు. సర్పంచ్ గారు, నేను మీకు ఎప్పుడైనా ఎక్కడ కనిపించినా సర్పంచ్ గారనే మాట్లాడతా. నేను మీకు ఒక విషయం తెలియజేసుకుంటున్నా. మీకు తెలిసి పోట్లదుర్తిలో జరుగుతున్నటువంటి ఏవైనా మీరు సంతకం పెట్టేంత వరకు మాత్రమే నామమాత్రమా, లేదు మీతో చర్చించి సర్పంచ్ గారు మేము ఈ పనులు చేస్తున్నాము, మనం ఈ పనులు చేద్దాము అని మీకు చెప్పేమన్నా చేస్తున్నారా? మీరు సంతకం పెట్టేవాళ్లే. మీ బాధ మాకు తెలుసు. అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాసి ఆయన ముందుకు పోయినాడో మీరు వెనక్కి తెస్తున్నారే కానీ మీరు ముందుకు పోవడంలే. మీకు గవర్నమెంట్ ఏ ప్రభుత్వాలు వచ్చినా రిజర్వేషన్ కోటాలో అన్ని విధాలుగా ముందుకు తీసుకొని పోతానే కూడా మీరు ఎందుకు వాళ్ళను విభేదించలేకున్నారు? మరి ఈరోజు నేను అభివృద్ధిని ఆపుతున్నానని మాట్లాడుతున్నావే, మరి అదే సురేష్ నాయుడును ఏమయ్యా నన్ను సర్పంచ్ చేసినావు, నాకు 3300 ఓట్లు వచ్చినాయి ఈ పొట్లదుర్తిలో, నువ్వు ఉండొచ్చు నా వెనకాల కారణంగా, నువ్వు ఉండొచ్చు, నువ్వు డబ్బు పెట్టిండొచ్చు, కానీ నేను సర్పంచ్ అయినందుకు కనీసం నా గౌరవం అన్నా ఉండాలి కదా ఊర్లో ప్రజల్లో. ఒక్క రోజన్నా సర్పంచ్ గా గుర్తించినారా ఎవరన్నా? నేను ఎక్కడన్నా మీరు కనిపించినప్పుడు సర్పంచ్ గారనే మాట్లాడుతున్నా తప్ప, ఎందుకు మీరు ఆ పదవిలో ఉన్నారు, మీకు ఆ గౌరవం దక్కాలి. 10 మందిలో మా ఊరి సర్పంచ్ అంటే మాకు గౌరవం ఉండాలి. మాకు మీ మీద కానీ ఇంకొకరి మీద కానీ మాకు ఎలాంటి విభేదాలు లేవు. మీరు ఏదైనా ప్రజలకు మంచి చేయాలనుకుంటే మీరు ఇమీడియట్ గా ఫస్ట్ ఆ చెక్ డ్యాముల దగ్గర ఉన్నటువంటి ఏవైతే వాల్ పోస్టులు ఉన్నాయో, గోడలు ఉన్నాయో, అది కంచెలు ఉన్నాయో అవి తొలగించి లోపల పక్క వేపియండి సురేష్ నాయుడు గారి తోటలలో. అప్పుడు ఆ ఎనుములు, మనుషులు, ఆ గడ్డి, రేపు వర్షాకాలం వస్తుంది, ఆ చెక్ డ్యామ్ దగ్గర నీళ్లు నిలబడితే బ్యాక్ వాటర్ వస్తాయి, ఇబ్బంది జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి సర్పంచ్ గారు. వీటి మీద అసాంఘిక కార్యక్రమాలు దేలంకాడ జరుగుతాయని మీరు మాట్లాడినారు కదా. అసాంఘిక కార్యక్రమాలంటే ఏంటి? నిన్న మీ సురేష్ నాయుడు గారు సిగరెట్ తాగడము, మరి కట్టే ఆయనే సిగరెట్ తాగుతున్నాడంటే ఇంకా కట్టే ఆయన సిగరెట్ తాగినప్పుడు అయ్యప్పుడు ఆపుతాడు సర్పంచ్ గారు? మీరు ఒకసారి ఆలోచించండి. 2023లో ఆర్డర్ ఇచ్చి 21 వరకు దాని మీద ఏ ఉలుకు లేదు, పలుకు లేదు. అప్పుడు సర్పంచ్ మీరే, ఇప్పుడు సర్పంచ్ మీరే. వైసీపీ గవర్నమెంట్ లో అభివృద్ధి జరగలేదని చెప్పి మీరు మాట్లాడినారు. ఈరోజు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, వైసీపీ గవర్నమెంట్ లో నాడు నేడు కార్యక్రమాలు పనులు చేసింది సురేష్ నాయుడు మనుషులే స్వామి. నాగరాజు గారు సర్పంచ్ గారు మీకు తెలుసు. ఎవరైతే నాగరాజు గారి పక్కన కూర్చున్న జగన్ నాయుడు అనే వాళ్ళ రెండో తమ్ముడు మధునాయుడు గారే స్వయంగా నాడు నేడు పనులు సుధీర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి తెచ్చుకొని చేసుకున్నారయ్యా. ఇదే సీఎం రమేష్ నాయుడు, అయ్యా మీ జయన్న ఎన్నిసార్లు పోయినాడయ్యా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి? మీకు సిగ్గుండాలయ్యా, సిగ్గు మాన ఉండాలి మీకు. మళ్ళా మేము కూటమిలో తెలుగుదేశం పార్టీలో ఉన్నామని పార్టీకి వెన్నుపోటు పడిచిన మీరు కూడా మళ్ళా మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు నా దగ్గర మాట్లాడేదానికి మీకైతే హక్కే లేదు. నేను చెప్తాను పార్టీ గురించి.
నికర్షగా నిబద్ధతగా నీతిగా పార్టీ కోసం ఉంటాం రేపు ఉంటాం. గవర్నమెంట్ ఇలా వస్తుంది రేపు పోతుంది నాకు అనవసరం. నిబద్ధత నీకుందా? నీకు లేదు, నాకుంది. నువ్వు కావాలంటే ఎవరైనా అడిగి కనుక్కో. ఏ రోజైనా ఒకటే మాట ఒకటే బాట. నీకు మూడు సార్లు ముగ్గురి కాడికి పోయి నేను నీకు ఇద్దు. మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాం. ఏమంటారా మీరు? ఆనందం చూడ్డానికి ఎవరి కళ్ళల్లో? ఏం కళ్ళల్లో ఆనందం చూడాలయ్యా? నేను ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యక్షంగా పోట్ల దుర్తిలో నేను రాజకీయం చేయలే. నేను అందుకే ఆయన దగ్గరికి పోయేసరికి పెద్దమ్మ గుడి ఇష్యూ కోసమే వెనకాడికి పోయినా. నేను అడుగు కావాలంటే కనుక్కోను. ఏ రోజైనా ఒకటే మాట నాది. ఆ రోజు నేను కడపలో ఉండే రాజకీయము, నేను కడపలో చేసిన రాజకీయం మొత్తము నా టైం అంతా నేను కడపలో కేటాయించుకునే తెలుగుదేశం పార్టీ కోసము. నేను ఆ రోజు ఊళ్ళో లేను. ఊళ్ళో లేకపోవడానికి కారణం నీ అభివృద్ధి నాయకుడే. నీ అభివృద్ధి నాయకుడు ఓడ్సలేక ఏడ్సలేక పార్టీ నుంచి సస్పెండ్ చేయించాడు. సిగ్గుమాలిన పనికి మాలిన నాయకుడు మీ నాయకుడు. తర్వాత ఇచ్చినాడు ఆయన. నేను చదివింది పోట్లదుర్తిలో గవర్నమెంట్ స్కూల్లో ఉచిత చదువు నాయన. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. నువ్వేం నా బుక్కులకు లెక్కీలే, నా పెన్నులకు లెక్కీలే. నేను పుల్లయ్య స్వామి కాడ కొనుక్కొచ్చుకుంటాను ఆయన మీ వాళ్ళ అంగంలోనే. సురేష్ నాయుడు గారు, బాలముని గారు మీకు చెప్తానా? పోయి సురేష్ నాయుడు చెప్పండి ఏం చెప్పి పంపించాడో మీకు. స్పోర్ట్స్ కంటావా? స్పోర్ట్స్కి నువ్వేందియా? లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నువ్వు నీ పేరు కోసం ఇచ్చినావు, నీ రాజకీయం కోసం ఇచ్చినావు. నీకు మా ఓట్లు కావాలి, మేము నీ వెనకాల తిరగాలని చెప్పి ఇచ్చినావు. ఏ ఊరికి ఇచ్చినావా? ఇప్పుడు ఇస్తావా? ఇప్పుడు ఇయ్యవు కదా. నీ దగ్గరికి మేము రాలే. ఇప్పుడు ఏమన్నా పిలిచి నువ్వేమన్నా ఇస్తావా? ఇయ్యవు. ఎందుకు అప్పుడు ఇచ్చినావు? మేము నీతో ఉన్నాం, నీతో నడుస్తున్నాం కాబట్టి. స్పోర్ట్స్ 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మందికి సర్టిఫికేట్లు వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఒక విధితో విధానాలతో ఎవరైనా రాజకీయ నాయకుల దగ్గరికి కానీ ఉన్నతమైన వాళ్ళ దగ్గరికి కానీ పోయే అలవాటు ఉంటుంది స్పోర్ట్స్ మెన్లకు. ఎందుకంటే పేదోళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఢిల్లీకి పోవాలంటే దాదాపు 5,000 ఖర్చు అవుతుంది. టీషర్ట్లు, షర్ట్లు, తర్వాత ఛార్జీలు, అవన్నీ వాటి కోసం నీ దగ్గరకు వచ్చింటారు. ఎంత ఇచ్చినావు నువ్వు? 12,000 ఒకసారి, 10,000 ఒకసారి, 30,000 భోజనాలకు, 52,000 రూపాయల డబ్బులు నీ దగ్గర నుంచి నేను తీసుకునే మాట వాస్తవం. ఈ వాస్తవానికి నీకు నేను చెల్లించిన డబ్బు 7,91,000. ఏమి ఇబ్బంది ఏం లేదు. నువ్వే నాకు ఇంకా బాకీ పడతావు. నీ మోసపు ధోరణితో నా దగ్గర తీసుకునే డబ్బుకు నువ్వే నాకు బాకీ పడతావు. తర్వాత వెంచర్లు. నారాజు గారు మాట్లాడుతూ వెంచర్లు వేసినాడు ఎర్రగుంట రోడ్డు అంతా అన్నాడు. అయ్యా, పోట్లదుర్తిలో వెంచర్లు వేయాలంటే మీ అన్నకు 20% పట్టం కట్టాలయ్యా స్వామి. మీ అభివృద్ధి నాయకుడికి 20% పంచాయతీకి ఇవ్వాలి. ఆ పంచాయతీ డబ్బులంతా ఎక్కడికి పోయింది? సురేష్ నాయుడు గారు ఎక్కడికి పోయింది? నాగరాజు గారు అడగండి పోయి. ఏమన్నా ఇట్లా అడుగుతున్నాడు వరప్రసాద్, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మనం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా చెప్పు. ఇది మాట్లాడున్నా 20% లెక్క ఎవరికి ఇస్తున్నాడు? ఎవరింటికి పోతాంది? ఎవరి ఖజానాకు పోతాంది అని నువ్వు చెప్పున్నా. నాకు సమాధానం చెప్పు. నువ్వు సమాధానం చెప్పాలి కూడా, చెప్పాల్సిన అవసరం కూడా మీకు ఉందని నేను మళ్ళీ తెలియజేసుకుంటున్నా. అదే ఊరి గురించి ఆలోచించే నాయకుడని మాట్లాడుతున్నారు మీరు. 294 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వర్షాకాలం వస్తే, నేను మళ్ళీ చెప్తున్నా, వర్షాకాలం వస్తే మోకాల ఎత్తు నీళ్లుంటాయి. ఆ నీళ్లులో వాళ్ళు ప్రజలు నివసించాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయం మీకు తెలుసు. ఇదే విషయం నేను మీ దగ్గర పనిచేస్తున్నటువంటి సుబ్బరాయుడిని అడిగినా. ఏన్నా ఆడ 294 ఇళ్లకు నీళ్లు వర్షం వస్తే నీళ్లు నిలబడతాయే, మీరు అభివృద్ధి ఈ ₹1,00,00,000 వెచ్చించే దాని బదులు దానికోసం వెచ్చించచ్చు కదన్నా. వాళ్ళ సమస్య ముందు తీర్చండి. మళ్ళా తర్వాత దీని గురించి ఆలోచిస్తామంటే అది అదే ఇది ఇదే అని మాట్లాడే ధోరణి కలిగిన వ్యక్తులు మీరు. అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళు మీరు. అభివృద్ధి మాట్లాడుతుంటే మేము చూస్తూ వింటూ ఉండాలి. తర్వాత మీ తాతకాలం నుంచి ఉన్న తోట, దానికి ఎదురుగా ఫ్లాట్లు వేసినారు. పొద్దుటూరోళ్ళు, టీచర్లు, రకరకాల ఉద్యోగస్తులు అందరూ వచ్చి ఏదో డెవలప్ అవుతుంది, పోట్లదుర్తిలో వాటర్ ఉన్నాయి, కరెంటు ఫెసిలిటీ ఉంది, రోడ్ల ఫెసిలిటీ ఉంది, బస్ ఫెసిలిటీ ఉంది, రైల్వే స్టేషన్ దగ్గర అన్ని సౌకర్యాలు కలిగిన ఊరని ఫ్లాట్లు వేస్తే నువ్వు నిర్దాక్షిణ్యంగా నికృష్టంగా ఆ ఫ్లాట్లను రాళ్ళు పీకేసిన చరిత్ర నీది. ఈ రోజు పోయి చూడండి, అక్కడ నువ్వు కొనకుండానే నువ్వు రాళ్ళు పీకేసి దాన్ని చదును చేసిన చరిత్ర
నువ్వు చరిత్రహీనుడిగా ఉంటావు తప్ప చరిత్రలో ఒక పేరును మూట కట్టుకొని పోయే స్థితిలో నువ్వు లేదని సభాముకు నేను ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నా. అదే విధంగా తర్వాత జెడ్పీటీసీ బాలముని గారికి 20 లక్షల రూపాయలు నువ్వు జెడ్పీటీసీ నిలబడినప్పుడు నీకు ఇస్తానని చెప్పిన సురేష్ నాయుడు గారు నీకు ఇచ్చినారా? నువ్వు ఏమన్నావు ఆ రోజు? మనస్సాక్షిగా నువ్వు ప్రతి నిత్యం ఆరాధించే మీ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. నేను ప్రమాణం చేస్తాను ఆ దేవుని మీద. నువ్వు మీ దేవుని మీద ప్రమాణం చేసి అబద్ధం ఆడకుండా చెప్పు. 20 లక్షల రూపాయలు నీకు డబ్బు ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి సురేష్ నాయుడు కాదా అని చెప్పి నేను నిన్ను అడుగుతానా బాలముని గారు? ఆ రోజు నువ్వు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినావు 2014లో. నాకు గుర్తులేదా? నేను తిరగలేదా నీ ఎలక్షన్కు? తిరిగినా. నేను చెప్తాను కదా, నీకు ఆ రోజు మోసం చేసినాడు కదా, నీకు తెలీదా? ఏ విధంగా వచ్చి ఈరోజు నువ్వు సర్పంచ్గా ఉన్నావు. సర్పంచ్గా ఉన్నప్పుడు సర్పంచ్ అయిపోయేసరికి 5 లక్షల రూపాయలు అప్పు లేకపోయినా నువ్వే చెప్పినావు. సర్పంచ్ కాకముందు 5 లక్షలు నేను క్యాష్లో ఉన్నవాడిని, సర్పంచ్ అయిపోయేసరికి 5 లక్షలు అప్పు లేకపోయినా ఈ సర్పంచ్ పదవి ఇచ్చి నన్ను నాశనం చేసినాడు సురేష్ నాయుడు అని కూడా చెప్పినాను. ఎందుకు నాశనం అయినారంటే చెప్పమంటారా మీరు? ఖర్చు పెట్టేటప్పుడు మీది, కాలువలు ఎత్తిచ్చేటప్పుడు, ఏదైనా బ్లీచింగ్ కావాలన్నప్పుడు, ఇంకోటో వాళ్ళకి ఎవరికైనా 10 రూపాయలు డబ్బు ఆర్థిక సాయం ఇచ్చినప్పుడు, 4 లైట్లు పోయినప్పుడు ఖర్చు మీది. కానీ ఆదాయం వచ్చి సంతకాలు పెట్టేటప్పుడు మాత్రం ఊరికి సంతకం పెట్టి వచ్చే బాధ్యత మాత్రమే మీది, సర్పంచులది. ఇది మీరు సర్పంచ్ వ్యవస్థలో మీరు చేసిన పని ఇది. ఇంకో విషయం ఏంటంటే, అందరి లేకల్లా నేను చూడగా బాలముని కరెక్ట్ గా సర్పంచ్ వ్యవస్థను నిర్వహించాడు. కానీ ఆయన నష్టపోయినాడు. ఆయనే చెప్పినాడు. ఆయన స్వస్థగా ఆయనే చెప్పినాడు స్వస్థంగా. తర్వాత ఎంపీటీసీ శివప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కొంతమంది, ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. అయ్యా, మేము ఉద్యోగాల కోసము మీరు భారతీయ జనతా పార్టీలో ఎంపీటీసీగా అయినా వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గరికి ఉద్యోగం కావాలని చెప్పి మీ పిల్లల కోసం పోయినావయ్యా. మేము పోలే. నా ఉద్యోగం పోయింది అని మేము పోలే. నువ్వు ఈరోజు మా అందరి గురించి మాట్లాడుతున్నావు. నీ అన్న లేకుంటే నీకు ఎంపీటీసీ పదవి ఎట్లా వస్తుందో నువ్వు చెప్పు. ఈరోజు నువ్వు రేషన్ నడుపుతున్నావు. నీకు రేషన్ ఎవరిచ్చినారు? నీ అన్న 25 ఏళ్ల కష్టమయ్యా. నువ్వు అనుభవించే పదవి, నువ్వు ఇచ్చే రేషను. నిన్ను చూసేవరిలా? మీ అన్నను చూసి ఇచ్చినారు. మీ అన్న పడిన కష్టమయ్యా అది. మీ అన్న వెట్టి చాకరీ చేసినాడయ్యా ఇదే సురేష్ నాయుడికి. తన జీవ కష్టం మొత్తం సురేష్ నాయుడికి అంకితం చేసినాడు. మీ అన్నను చూసి నేను తెలుసుకున్నా. మీ అన్న 25 ఏళ్లు చేస్తే ఏమి చేయలేను సురేష్ నాయుడు నాకేం చేశాడని తెలుసుకున్నాయా నేను తెలివిగా. నేను తెలియపోరును కాబట్టి బయటకు వచ్చినా. మీ అన్నకు తెలియక మోసపోయినాడు సురేష్ నాయుడు దగ్గర ఉండి. ఇదే మీ అన్న ఇంకొకరి దగ్గర ఉంటే ఏ రోజు లీడర్ అయిపోయిందో. ఎన్నోసార్లు నేను చెప్పినా, నీ దగ్గర 25 ఏళ్ళు చేసిన దానికంటే అతని దగ్గర 25 ఏళ్ల కంటే మనం పక్కన ఉంటే ఎప్పుడో నువ్వు ఒక మంచి లీడర్ అయిపోయిందని. పరిస్థితులు ఎట్లున్నాయంటే ఈ విధంగా ఉన్నాయి. శివప్రతాప్ రెడ్డి గారు మాట్లాడేప్పుడు ఒకరోవా ఇది మాట్లాడాలా వద్దా అని చూసుకొని ఆలోచించండి. సగం మంది అట్టున్నారు, సగం మంది ఇటున్నారు. అయ్యా, సగం మంది అటుండని, సగం మంది ఇటుండని, ఎవరు ఎలా ఉన్నా మాకైతే ఈ విషయమై మేము పూర్తి కట్టమనండి, మధ్యవర్తి పెద్ద మనిషిని పెట్టమనండి, పెట్టి మాట్లాడుకోమనండి. పెద్ద మనుషుల్ని పెద్దవాళ్ళనే పంపిస్తాం. మాకు నాగిరెడ్డి నాయన ఉన్నాడు, శివాడి ఉన్నాడు, లక్ష్మీరెడ్డి ఉన్నాడు, ఈరాడి ఉన్నాడు, తర్వాత ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు, వయసులో పెద్దోళ్ళు ఉన్నారు, సెకండ్ క్యాడర్ పెద్దోళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ పంపిస్తాం. మేము పిల్లోళ్ళం రాం. కానీ ఆపేదానికైతే పిల్లోళ్ళం వేస్తాం. యూతే వచ్చేది యూతే. ఎందుకంటే నష్టపోయేది రేపు మేము. భవిష్యత్తు మాది. మాట్లాడేదానికి ఆలోచన పరులకు పెద్ద మనుషులు పంపిస్తాం. ఆపేయడానికి మాత్రం యువతరమే వస్తుంది, యూతే వస్తుంది. ఆపేది కూడా మేమే. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది పద్ధతి కాదు. ఇది ఊరు, ప్రజాస్వామ్యము. మన ఊర్లో 5,000 మంది జనాభా ఉన్నారు, 6,000 మంది. ముందు మన ఊర్లో జనాభా ఎంత ఉందో కూడా తెలుసుకోండి. ఫస్ట్ ముందు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే 5,000 6,000 కాదు. ఎంపీటీసీ శివప్రతాప్ రెడ్డి గారు 8,000 మంది జనాభా ఉన్నారు. 5,001 మంది ఓట్లున్నారు. 7 నుంచి 8,000 మధ్యలో జనాభా ఉంది ఊర్లో. ఒక్కసారి తెలుసుకోండి ఊర్లో పరిస్థితులు, ఊర్లో మనుషులు ఎవరున్నారు, ఎక్కడున్నారు. సురేష్ నాయుడు వల్ల ఊరు ఎంతమంది ఇడుచారో కూడా మీరు తెలుసుకొని రాసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది మీరు. అదేవిధంగా సురేష్ నాయుడు తెలుగుదేశం
పార్టీకి నేను ముందు నుంచి అన్నారు. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. పోట్లదుత్తులో సర్పంచ్ ఏ పార్టీ, పోట్లదుత్తులో ఎంపీటీసీలు ఏ పార్టీ? కూటమి ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు జత కట్టింది? అంతకు ముందు ఏ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ తరఫున పోట్లదుర్తిలో ఒక నామినేషన్ అయినా పడిందా? నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీని విభేదించడంలా, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను అడిగాను నిన్ను, ఇదే సురేష్ ఏ పార్టీ తరపున అంటే భారతీయ జనతా పార్టీ అన్నాడు. మన దరిద్రం ఏం చేస్తాముగా, మన నాయకుడే సరెండర్ అయినప్పుడు మనం ఏం చేయలేం కదా. మన నాయకుడు సరెండర్ అయినాడు, నేనేం చేయలేను. కానీ పార్టీ ఆ రోజు మాత్రము తెలుగుదేశం పార్టీ ఒకటే పోటీ చేసింది, ఎవరితో పొత్తు లేకుండా చేసింది. తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ రోజు అందరము సంతోషంగా ఉన్నాము, వ్యవస్థ కూడా ముందుకు బాగా నడుస్తుంది. దయచేసి వాళ్ళ కోసము, వాళ్ళ సంతోషాల కోసం మేము మాట్లాడే స్థితిలో లేము, మాట్లాడడం కూడా. మీరు సురేష్ నాయుడు కళ్ళల్లో ఆనందం చూడడానికే ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టారనేది మాకు స్పష్టంగా తెలుస్తుంది. గోవింద్ గారు, చివరగా గోవింద్ గారు, మీకు గుర్తుందో లేదో, ఈరోజు మీరు సురేష్ నాయుడు గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి చేసినాడు, 1650 ఓట్లు వచ్చినాయి, 1150 ఓట్లు వచ్చినాయని. నేను మీకు ఒక విషయం చెప్తానా, 1150 వచ్చినా వద్దు తెలుగుదేశంలోనే ఉన్నాడు, 1650 వచ్చినా వద్దు కూటమిలోనే ఉన్నాడు. అంటే 1150 వచ్చినా వద్దు వైసీపీకి ఏమైనా మద్దతు ఇచ్చినాడా మీ సురేష్ నాయుడు? చెప్పు, మీ సురేష్ నాయుడు ఏమన్నా మద్దతు ఇచ్చినాడా? అయ్యా, నీ 1150, నీ 1650, 350 కూడా వచ్చినాయ్యా మన ఊర్లో మెజార్టీ. ఇది కూడా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు పెద్దోని, నీకంటే నాకు బాగా తెలుసు గోవింద్ మామ, నీకంటే నాకు బాగా తెలుసు. 350 వచ్చినాయి, 850 వచ్చినాయి, 1150 వచ్చినాయి, 1650 వచ్చినాయి. 2000 ఎంపీటీసీ ఓట్లలో కూడా 2000 మెజార్టీ కూడా వచ్చినాయి మనకు 2014లో. నువ్వు అన్ని తెలుసుకో, ఊర్లో పరిస్థితి ఏంది, ఓట్లు ఎట్లా ఏందని. ఆ రోజు తెలుగుదేశమే, ఈ రోజు తెలుగుదేశమే. కానీ పైన ఉన్నటువంటి సీఎంలు ఎవరైతే క్యాండిడేట్లు ఉంటారో, ఎవరైతే అధినేతలు ఉంటారో, వాళ్ళు చెప్పే హామీలకు, వాళ్ళు చెప్పే మాటలకు బట్టి ప్రజల ఓటు మారుతా ఉంటాది. నువ్వు చెప్తేనో నేను చెప్తేనో ఓట్లు వేసేటంటే 5000 ఓట్లు. మరి మీ సురేష్ నాయుడుకి అంత అభివృద్ధి చేసి అంత చేస్తే మరి ఎందుకు 5000 ఓట్లు చేసుకోలేకపోతున్నాడు? అవతల దేవుగుడిలో 4000 ఓట్లు ఎందుకు పడుతున్నాయి? గుర్లకుంటలు ఎందుకు పడుతున్నాయి? వాళ్ళకు నిర్చీలు ఎందుకు పడుతున్నాయి? మాచిరెడ్డిపల్లి ఎందుకు పడుతున్నాయి? ఒకసారి ఆలోచించమని మీ నాయకుని ఇంట్లో కూర్చొని, నువ్వు మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా, నేను ప్రజలకు ఎందుకు, నాకు మరి వాళ్ళ ఊళ్ళలో నేను 2 సార్లు ఎంపీ, రాజ్యసభ, ఒకసారి ఎంపీ, మా కుటుంబం తరతరాల నుంచి మా కుటుంబమే సర్పంచ్ అంటున్నావు, ఎందుకు నువ్వు మరి ఒకటి చేసుకోలేకపోతున్నావు? నీ చేతకానితనం, నువ్వు ఎవరి మాట వినావు? నీదే, నీ కుటుంబంలో ఒక్కరైనా ఊళ్ళో నిచ్చినావా? సొంతం నీ చిన్నాలను కడ తీర్చేంత వరకు నువ్వు నిద్రపోని వ్యక్తివి అయ్యా నువ్వు. నీకంటే స్వామి, నీకంటే చాలా మేలు మీ ఇళ్ళ వాళ్ళందరూ మాకు. నువ్వు దయచేసి ప్రజల్ని ప్రశాంతంగా బ్రతకనిస్తావని, ఆ 294 ఇళ్లకు నీళ్లు రాకుండా నీ సర్పంచ్ నీ దగ్గర ఉన్నాడు, ఎంపీటీసీలు నీ దగ్గర ఉన్నాడు. నువ్వేదో మా తమ్ముడు ఆడ ఎంపీ అంటున్నావు, ఆ ₹1 కోటి నిధులేదో ఆ 294 ఇళ్లకు రేపు వర్షాలు పడతాయి, నీళ్లు రాకుండా వాళ్ళకి అడ్డుకట్టలేసి వాళ్ళ ఇళ్లలో ప్రశాంతంగా నివసించేలా వాళ్ళకి ఆ పట్టాలు ఇచ్చి, ఆ కోటంలోట్ల భూములను ఆన్లైన్ చేయించి. అయ్యా, మీరు అభివృద్ధి అంటే కొత్తగా తెచ్చేటి కాదయ్యా, ఉన్న సమస్యలు ఈ ప్రజలకు ఏమైతే ఉన్నాయో వాటిని చేయడమే, వాటి పనులను సవరించి వాటి పరిష్కారం చేయడమేయా మనము అభివృద్ధి అంటే. అప్పుడే అభివృద్ధి, నిజమైన అభివృద్ధి వచ్చేది. ఆ భూములు ఆన్లైన్ ఎక్కకుంటే ఆ భూములు ఇప్పించి, ముందు నువ్వు దెంకునే భూములకు, నువ్వు కబ్జా చేసిన భూములకు ఎవరికన్నా వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళను ఇది చెయ్య. ఆ శివారెడ్డి భూమి కూడా అర్ధెకరానో 60 సెంట్లో 70 సెంట్లో ఆడ కేశవరెడ్డి స్కూల్ పక్కన ఉందే, దానికి కూడా చుట్టూ లోపలికి పోకుండా కంచేసినావు. ఆల్రెడీ అది గవర్నమెంట్ నుంచి మనకు చట్టం వచ్చింది, భూమి ఉన్న ప్రతి ఒక్కడికి దారి ఉంటాదని. నువ్వు ఆ దారి లేకుండా కూడా చేసినావు. నువ్వు ఎవరిని బతకనియవు, నువ్వు మాత్రం ఇంజక్షన్లు పొడుచుకుంటా. నీకు ఉండాయన అందరూ నీ వల్ల టెన్షన్లు పడి రోగాలు తెచ్చుకుని రోగాలు బారిన పడలేరు. దయచేసి నువ్వు అందరినీ, ప్రజలు బాగుండాలి, మాకు గౌరవం ఉండాలనే ఉద్దేశంతో ముందుకు పోతావేమో ఆలోచించుకో. లేదు నా ఆలోచన ఇదే, నా తీరు ఇదే, నా పద్ధతి ఇదే అంటావా, నీ పద్ధతిలో నువ్వు పో. నీ పద్ధతిలో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నాయంటే మేము దానికి వ్యతిరేకంగా వచ్చి నిలబడతాము, మాట్లాడతాము.
మేము ఇందులో నువ్వు ఏదో చేస్తావంటే మేము నువ్వు ఏమైనా చేసుకోరాయన, నువ్వు చేసుకునేంత మాత్రాన నువ్వు జరగాల్సిన ఎట్లా జరుగుతుంది, రేపు పొద్దున ఎట్టయితుంది, రేపు రాత్రి ఎట్లయినవుతుంది, నీకు ఏది నచ్చితే అది నువ్వు చెయ్యి. కానీ నువ్వు చేసేదంతా ప్రజలకు ఇబ్బంది ఏంటంటే ఆడ మేము ఉంటాం, మేము అందరం ఉంటాం. ఇదైతే మాత్రము తథ్యము. ఖచ్చితంగా అందరికీ నమస్కారం.